నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మహావిష్ణువు అవతారాల్లో ఉత్కృష్టమైన అవతారం నరసింహ అవతారం. సాక్షాత్తు ఆ ఉగ్ర నరసింహుడు కొలువైన పుణ్యక్షేత్రంగా తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శతాబ్దాలుగా భాసిల్లుతోంది. నరసింహ క్షేత్రాల్లో మహామహిమాన్విత క్షేత్రమిది. నరసింహుడు 5 రూపాల్లో వెలసిన అద్భుత తీర్థమిది. ఈ పంచరూప నరసింహులను దర్శించుకుంటే ఇష్టకామ్యాలు నెరవేరుతాయన్నది తరతరాలుగా భక్తుల నమ్మకం. అందుకే ఏళ్లకేళ్లుగా భక్తుల పాలిట కొంగు బంగారమైంది. యాదగిరిగుట్ట దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ నృసింహ క్షేత్రం. భాగ్యనగరిని సందర్శించిన ప్రతి ఒక్కరూ తప్పక దర్శనం చేసుకునే అపురూప పుణ్యక్షేత్రమిది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న యాదగిరిగుట్ట దేవాలయానికి ఇప్పుడు మహాదశ పట్టబోతోంది. తెలంగాణ ప్రభుత్వం చొరవతో యాదగిరిగుట్ట మహాపుణ్యక్షేత్రంగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నృసింహ క్షేత్రంగా భాసిల్లబోతోంది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంతో నిండిన ఈ పుణ్యక్షేత్రం సమీప భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పర్యాటక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయటానికి సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది. శిష్టుల రక్షించు శ్రీనారసింహ శ్రీ మహాలక్ష్మి హృదయ నివాస కొండల్ల కోనల్ల నిండిన దేవా ముక్కోటి దేవుళ్ళ ఓ మూల పురుష భవతాపహరణ భక్త స్వరూప నిన్ను నమ్మి పూజించ మము చేరవయ్యా ఎందెందు చూచినా కనిపించు దేవా. నిత్యం వేలాది మంది భక్తులతో భాసిల్లుతోన్న యాదగిరిగుట్టకు 100 ఏళ్ల చరిత్రతో పాటు పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది. దేశంలో అన్ని నృసింహాలయాల్లో స్వామివారు ఒక్క రూపంలోనే వెలిస్తే ఇక్కడ మాత్రం 5 రూపాల్లో కొలువై ఉంటారు. ఇలా నారసింహుడు 5 రూపాల్లో వెలిసిన మరో క్షేత్రం ఎక్కడా లేదు. జ్వాలా నృసింహునిగా, యోగ నృసింహునిగా, ఉగ్ర నృసింహునిగా, గండబేరుండ నృసింహునిగా, లక్ష్మీ నృసింహునిగా 5 రూపాల్లో కొలువైన స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయన్నది భక్తుల నమ్మకం. వాయువు నీవయ్య ఓ దేవదేవా, అన్నియు నీవయ్య ఓ ఆదిదేవా, ధర్మాన్ని పాలించే ఓ ధర్మతేజ. యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రానికి సంబంధించిన మూలం వాల్మీకి రామాయణంలో విస్పష్టంగా రాసి ఉంది. విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు, అతని కుమారుడు యాదఋషి. అతనినే యాదర్షి అంటారు. చిన్నతనం నుంచే మహావిష్ణువు భక్తుడైన యాదర్షి ఆయన సాక్షాత్కారం కోసం ఆంజనేయుని సలహా మేరకు తపస్సు చేశాడు. ఆయన కఠోర తపస్సులో ఉండగా ఒక రాక్షసుడు ఆహారాన్వేషణలో అటుగా వచ్చి నిశ్చల తపస్సులో ఉన్న యాదర్షిని తినేందుకు ఉపక్రమిస్తాడు. కాని ఈ విషయం యాదర్షికి తెలియక తపస్సులోనే మునిగిపోతాడు. కాని ఆయన ఎవరి గురించి తపస్సు చేస్తున్నాడో ఆ హరికి ఈ విషయం తెలిసి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. హఠాత్తుగా వచ్చిన పసుపు పచ్చని సుదర్శన చక్రం ఆ రాక్షసుణ్ణి సంహరించింది. దీంతో కనులు తెరిచిన ఆ యాదఋషి సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ ఇక్కడే ఉండిపోవాలని కోరుతాడు. యాదర్షి కోరిక మీద ఆ సుదర్శన చక్రము అనతి కాలంలోనే అక్కడ వెలియబోతున్న లక్ష్మీ నృసింహస్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారంలో వెలిసి స్వామి దర్శనానికి వచ్చే భక్తులను సదా కాపాడుతూ ఉండిపోయిందట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన జ్వాలా నరసింహస్వామి వారి దర్శనార్థమై ఋష్యశృంగ మహాముని పుత్రుడు యాద మహర్షి ఇదే విశాలమైన గుహలో తీవ్రమైన తపస్సు చేయగా స్వామివారు సంతుష్టాంతరంగుడై పంచస్వరూపాలుగా దర్శనాన్ని అనుగ్రహించినారు. వారి ప్రార్థన ద్వారా స్వామివారు ఈ క్షేత్రంలో స్వయంభూమూర్తిగా ఆవిర్భావం చెందినారు. అప్పటి నుండి దేవతలు, మహర్షులు బ్రహ్మీ ముహూర్త కాలంలో అవ్యక్త స్వరూపులే వచ్చి
స్వామిని ఆరాధించడం వలన ఈ క్షేత్రానికి దేవతారాధన క్షేత్రమని, ఋషి ఆరాధనా క్షేత్రమని పేరు సిద్ధికెక్కి ఆ తర్వాత యాదర్షి తన తపస్సును కొనసాగించగా ఆయన తపస్సుకు మెచ్చి ఉగ్ర నారసింహునిగా ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్రమూర్తిని చూడలేక శాంతరూపంతో సాక్షాత్కరించమని కోరుతాడు. యాదర్షి కోరిక మేరకు శాంతమూర్తిగా ప్రత్యక్షమైన నృసింహస్వామి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు యాదర్షి శాంత నృసింహుణ్ణి ఈ కొండపై కొలువై ఉండిపోవాల్సిందిగా వరం కోరుతాడు. అలా స్వామివారు ఈ కొండపై కొలువుండిపోయారు. యాదర్షి పేరు మీదుగా ఈ కొండకు యాదగిరిగుట్ట అని పేరొచ్చింది. నిజానికి ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కూడా కొండ కింద ఉన్న పాత నృసింహస్వామి గుడి దగ్గర. యాదమహర్షి కోరిక మేరకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉండిపోయాడు. అయితే ఆయన వరకే కాకుండా తర్వాత ఆ నరసింహస్వామిని కోరుతాడు ఏంటంటే, అయ్యా నాకు ఒక్కటి దర్శనం కాదు, వచ్చేటువంటి తరతరాలకు వచ్చేటువంటి భక్తులకు కూడా దర్శనం ఇవ్వాలని చెప్పేసి కోరితే ఆ నరసింహస్వామి ఆ విధంగా అనుగ్రహించి స్వయంభూగా జ్వాల నరసింహస్వామిగా, యోగానంద నరసింహస్వామిగా, లక్ష్మీ నరసింహస్వామిగా, గండభేరుడ నరసింహస్వామిగా, ఉగ్ర నరసింహస్వామిగా ఈ పంచ నరసింహ అవతారాలుగా అక్కడ ప్రసిద్ధి చెంది అక్కడ అవతరించి భక్తులను ఆస్వాదిస్తున్నాడు. ఈ క్షేత్రానికి సంబంధించి మరో స్థల పురాణం కూడా ఉంది. భక్త ప్రహ్లాదుని మొర ఆలకించి ఆ బాలభక్తుడిని రక్షించడానికి అహోబిలంలో నృసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వస్తాడు. ఆ ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. ఆ తరువాత ఆయన ఉగ్ర రూపాన్ని శాంతింపచేయటం ఎవ్వరితరమూ కాలేదు. దీంతో దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆమె ప్రత్యక్షమై స్వామిని శాంతింపచేసిందట. అలా శాంతించిన నృసింహుడు అక్కడే శాంతిమూర్తిగా కొలువై ఉండాలని భక్త ప్రహ్లాదుడు వరం కోరుతాడు. అయితే భీకర రూపంలో ప్రత్యక్షమైన స్వామి ఆ ప్రదేశంలో శాంతమూర్తిగా కొలువై ఉండటం లోకవిరుద్ధం కాబట్టి అహోబిలానికి బదులుగా లోక కళ్యాణార్థం యాదగిరిగుట్టపై లక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా కొలువుదీరుతానని వరమిచ్చారు. ఇలా వరమిచ్చిన స్వామి లక్ష్మీ సమేతంగా ఈ కొండపై గల గుహలో వెలిశాడు. మూల స్థానం అహోబిలం. అహోబిలంలో నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి. దాంట్లో లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఒకటి. అయితే మన దేశంలో, భారతదేశంలో 32 దేవాలయాలు ఉన్నాయి, నరసింహ క్షేత్రాలు. ఈ 32 దేవాలయాలు, ఇప్పుడు బోల్డన్ని దేవాలయాలు వచ్చినాయి అనుకోండి, దాన్ని విడిచిపెట్టండి. ఈ 32 దేవాలయాల్లో యాదగిరిగుట్ట ఒకటి. ఇలా స్వామివారితో పాటు ప్రహ్లాదుడు, సకల దేవతలు కూడా వెంట వచ్చి ఇక్కడే ఉండి స్వామివారిని సేవిస్తూ ఉండిపోయారు. ఇలా 2 స్థల పురాణాల్లోనూ ఉగ్ర నృసింహస్వామి శాంతమూర్తిగా కొలువై ఉన్న మహిమాన్విత క్షేత్రంగా యాదగిరిగుట్ట ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ 40 రోజుల పాటు నృసింహస్వామిని కొలిస్తే ఈతిబాధలన్నీ తీరిపోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.